ఇలా మీరు చూడండి, హైడ్రా వల్ల అట్లా. ఇక మూసి 6 గ్యారంటీలు అంటాడు, 100 రోజులు అన్నాడు, ఇన్ని కథలు చెప్పిండ్రు. మొత్తం 420 హామీల లిస్టు, ఎస్సీ డిక్లరేషను, ఎస్టీ డిక్లరేషను, బీసీ డిక్లరేషను, యువత డిక్లరేషను, రైతు డిక్లరేషన్, ఇన్ని చెప్పిండ్రు. చెప్పి వాటికి వేటికి పైసలు లేవట, వాటికేమో లంక బిందెలు దొరుకుతలేవంట. కానీ మూసీకి మాత్రం పైసలు ఉంటాయంట. అవి కూడా ఎన్ని? 1,50,000 కోట్లు పెట్టి మూసీ కడతా అంటాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకయ్యా మూసీతో మురిసే రైతులు ఎంతమంది, మూసీతో వచ్చే ఉద్యోగాలు ఎన్ని, ఇది అడిగితే సమాధానం చెప్పాడు. మూసి ఏం చేస్తావు, మూసి మేమే కట్టినాం కదా ఎస్టీపీలు మొత్తం, నువ్వేం చేస్తావు? కేవలం గోదావరి నీళ్లు తీసుకొచ్చి గండిపేటలో వస్తే మంచిగా కిందికి దబాయించి ఇయ్యొచ్చు కదా, మంచి స్వచ్ఛమైన నీళ్లు, ఎందుకు ఆగం చేస్తున్నావు, ఎందుకు ఇన్ని బతుకులను ఆగం చేస్తున్నావు, ఇల్లుగులో కొడుతున్నావు అంటే సమాధానం రాదు. వాళ్ళందరూ ఏడుస్తుంటే, బూతులు తిడుతుంటే వాళ్ళ మీద కేసులు పెడతారు. కడుపు మండినోడు బూతులు తిట్టక ఏం చేస్తారు? మరి మనం తిడుతున్నామా? ఇలా రేవంత్ రెడ్డి గారిని జనం తిట్టే తిట్లు ఇంకో ముఖ్యమంత్రి, ఇంకో నాయకుడు అయితే అమ్మతోడు చెప్తున్నా ఆయనతో బకెట్లో నీళ్లు పోసుకుని అలా దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతున్నా అని దులుపుకొని పోతున్నాయి. అంటే ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు అదే అన్న యాద్ చేస్తున్నాడు. హైదరాబాద్లోనే మూడు అరాచకాలు, హైడ్రా, మూసి, ఇప్పుడు మళ్ళీ నిన్న భూములు, హెచ్సియు మనం పెట్టిన ఏలన్లా. ఆ పిల్లలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు, వాళ్ళిచ్చే వాళ్ళు బయటికి వచ్చి లొల్లి పెట్టి మనల్ని రమ్మంటే కూడా మనం పోలే. ఎందుకంటే మనం పోతే ఏమంటాడు, చెప్పలేదా ఈ గుంటనక్కలు పోయి చేసిర్రు, ఈ బీఆర్ఎస్ వాళ్ళు పోయి చేసిండ్రు అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడతాడు. అందుకే మనం వాడికి పోలే. ఏమున్నా బయటికి వెళ్ళి మద్దతు చెప్పినాం, మీడియా ద్వారా చెప్పినాం, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పినాం, కానీ అందులో పోలే. కానీ ఆ ఉద్యమాన్ని కూడా మలినం చేసే విధంగా ఎంత చిల్లర మాటలండి ఒక ముఖ్యమంత్రి. ఆడ జింకలు లేవు, గుంటనక్కలు ఉన్నాయి అంటాడు. మరి ఆడ జింకలు ఉన్నాయా ఏమున్నాయి? ఇప్పుడు చచ్చిపోతే ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇప్పటికే 4 జింకలు చచ్చిపోయినాయి. ఒక్క జింకను చంపితే సల్మాన్ ఖాన్ తీసుకుపోయి జైల్లో పెట్టిరు. మరి 4 జింకలు చంపిండు రేవంత్ రెడ్డి, ఏం చేయాలి? నేనేమంటున్నా అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ చేయబట్టి ఇలా ప్రజలకి ఏం ముద్ర పడ్డదంటే, చిచి వీళ్ళు మంచి మనుషులు కాదు, చాలా గలీజ్ మనుషులు వీళ్ళు, ఇచ్చిన మాట నిలబెట్టుకునేటోళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళని నమ్మొద్దు అనేది బాగా బలంగా ఇవాళ ప్రజల్లో నాటకపోయింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఈ రోజు వచ్చినా, ఇంకొక 6 నెలలకు వచ్చినా, సంవత్సరానికి వచ్చినా, నేను ముమ్మాటికి ఒక మాట చెప్తున్నా, తుఫాను వాతావరణంలో మళ్ళీ ఒక్కసారి గులాబీ జెండా ఎగురుతుంది, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇది పక్కా, ఇది మీరు రాసి పెట్టుకోండి, ఎవరు మార్చలేరు దాన్ని. ఇక మధ్యలో సందట్లో సడేమియా అన్నట్టు బీజేపీ కూడా ఆశపడుతుంది, దబ్బన ఏమన్నా నాకు కూడా దొరుకుతుందేమో, ఛాన్స్ దొరుకుతుందేమో. సమస్యనే లేదు. ఎందుకంటే ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు ఒకటి చూడుర్రి, ఒక్క రోజున కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తారా? పొరపాటున కాంగ్రెస్ పార్టీని ఒక మాట అంటారా? 2 మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు, ఒక ఆయననేమో సహాయ మంత్రి, ఇంకొక ఆయననేమో నిస్సహాయ మంత్రి. ఏమి కాదు, 2 ఊదు కాలది, పీరి లేవు. తెలంగాణకు రూపాయి తెచ్చే ముఖం లేదు. కానీ తెల్లారు లేస్తే కేసీఆర్ని తిట్టాలి, బీఆర్ఎస్ని తిట్టాలి. అరే తిట్టుడేదో కాంగ్రెస్ తిట్టరాదరా పోయి, ఆయన గవర్నమెంట్లు ఉన్నాడంటే అది శాత కాదు. రేవంత్ రెడ్డిని ఆయన అన్నాడు, ఇంకా గమ్మ చూడరు మీరు. నిన్న రేవంత్ రెడ్డినేమో పల్లెత్తు మాట అన్నారు, ఒక్క మాట, అసలు ఆయనకు రక్షణ కవచమే వీళ్ళు. నేను మొన్న మాట్లాడుకుంటే చెప్పిన, ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఈ దందా వెనక ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడని నేను చెప్పిన, పేరు చెప్పలే నేను. గుమ్మడికాయల దొంగ ఎవడరా అంటే భుజాలు తడుపుకున్నట్టు ఒకరికి ఒకరికి వస్తుండు బయటికి వచ్చి నన్ను తిట్టుడు. నన్ను తిట్టుడు ఎందుకు రా, నువ్వు చేసేదో అడు చేయు, మీరు కేంద్రంలో ఉన్నారు, మీరు చేసేదో అక్కడ చేయండి అంటే ఎవడు చెప్తలేడు, తిట్టుడు మాత్రం నన్ను. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, ఈ 16-17 నెలల్లో తెలంగాణకు బీజేపీ చేసిన ఒక్క పై సంబంధం పని ఏదైనా ఉన్నదా? మీరు కూడా ఆలోచించండి, ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ప్రజా పోరాటాల్లో లేరు, హైడ్రా బాధితుల దగ్గరికి వీళ్ళు పోయేది లేదు, మూసీ బాధితుల దగ్గరికి పోయేది లేదు, సెంట్రల్ యూనివర్సిటీ పిల్లల కోసం కొట్లాడేది లేదు, లగచర్లలో లంబాడ రైతులను జైల్లో పెడితే మాట్లాడరు, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మాట్లాడరు. మరి బీజేపీ వాళ్ళని ప్రజలు ఎందుకు పట్టించుకోవాలి, ఎందుకు పట్టించుకుంటారు? ఆలోచించండి. వాళ్ళకి తెలిసింది ఒకటే ఒక్క మందు, ఏమన్నంటే మతం పిచ్చి నింపాలి, మొత్తానికి ఆఖరికి మతం పేరు మీద రాజకీయం చేయాలి. కానీ తెలంగాణ ప్రజలు ఇలా చాలా చైతన్యవంతంగా ఉన్నారు, మళ్ళీ రిస్క్ తీసుకోరు. అమ్మో మొన్ననే కాంగ్రెస్ నమ్మి బొందల పడ్డం, ఈసారి మాత్రం రిస్క్ తీసుకోవద్దు, ఈసారి మళ్ళీ ఈ లంగలను నమ్మితే ఇంకా అరాచకం వీళ్ళు అని చెప్పి భయంలో ఉన్నారు.
కాబట్టి ముమ్మాటికి భవిష్యత్తు మనది. కార్పొరేటర్లకి ఇదంతా కూడా తెలుసు. కార్పొరేట్ నేను మన మున్సిపాలిటీ మీటింగ్ పోయినా, జేజెంసీ మీటింగ్ పోయినా, బిక్కు బిక్కు మాట్లాడున్నారు. ఓ మురికి కాలువ రిపేర్కు పైసలు లేవు, రోడ్లకు పైసలు లేవు, దేనికి పైసలు లేవు. నేను అడిగిన 1/3 పాపులేషన్ తెలంగాణ ఒక జిహెచ్ఎంసీలో ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా 1,10,00,000 1,20,00,000 కాదు. ఇవాళ వచ్చిపోయే జనాభాతో కప్పితే ఇవాళ 1,50,00,000 జనాభా హైదరాబాద్లో ఉంటుంది. మీరు ఖర్చు పెట్టే డబ్బెంత అని చెప్పి నేను అడిగిన. ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్ల సంగతి ఏంది, ఇక్కడ ఉన్నటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్ల సంగతి ఏంది, ఇక్కడ కనీసం మినిమం సౌకర్యాల సంగతి ఏందని చెప్పి అడిగిన. నేను అడుగుతున్నా, నాకంటే ఎక్కువ కార్పొరేట్ తెలుస్తుంది. మీ కార్పొరేషన్లో మీరు నిధుల కోసం మీరు ఎంత ఇబ్బంది పడుతుందో చూసిండ్రు. మొన్న మేము పోయి గొడవ పెట్టంగా మొన్న ఒక 300 కోట్ల రూపాయలు విడుదల చేస్తే కొంచెం ఏదైనా ఇంపార్టెంట్ పనులు చేసుకునే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే ఇవాళ హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, తద్వారా కార్పొరేట్లకు విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళ ముఖాలకు వీళ్ళు ఎట్లుంటే ఈ ఎంఎంటీఎస్ ఉన్నది. ఎంఎంటీఎస్లో ఫేజ్ 1 రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోతే పూర్తిగా డబ్బులు 553 కోట్ల రూపాయలు ఫేజ్ 1 కింద కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టి చేసింది. ఫేజ్ 2 కింద ఇవాళ 600 కోట్ల రూపాయలతో మీకు యాదాద్రి వరకు విస్తరించే పని చేస్తుంది. ఇవన్నీ మీకు కనబడతలేవు, 100 కోట్లు ఇవి. ఇవాళ వాళ్ళు అంటారు 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపిస్తే మీరు ఏం తెచ్చిందని చెప్పి. నేను లిస్టు పంపిస్తా, మీకు ఒక 50 పనుల లిస్టు పంపిస్తా. ఈఎస్ఐ హాస్పిటల్ 1,450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడ్డది. ఇవాళ ఎయిమ్స్ హాస్పిటల్కు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడింది. ఇక్కడ నిర్మాణం అవుతుంది. ఒక్కటి కాదు 50 ఉన్నాయి చదువుకుంటూ పోతే. ఐఐటి హైదరాబాద్ 1,089 కోట్ల రూపాయలు. నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ 346 కోట్ల రూపాయలు. ఎయిమ్స్ బీబీ నగర్ 1,366 కోట్ల రూపాయలు. ఇట్లా ఈఎస్ఐసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం సందర్భంగా 663 కోట్ల రూపాయలు. ఈఎస్ఐసి మెడికల్ కళాశాల 1,438 కోట్ల రూపాయలు. సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 353 కోట్ల రూపాయలు. ఇట్లా వేల కోట్ల రూపాయలు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ చివరికి దానికి కూడా 105 కోట్ల రూపాయలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. నిర్భయ ఫండ్ కింద కూడా హైదరాబాద్లో నిర్భయ ఫండ్ కింద కూడా మీరు కెమెరాలు పెడతా అంటే, ఆడబిడ్డలకు రక్షణ ఇస్తా అంటే 123 కోట్ల రూపాయలు ఇచ్చింది. చివరికి పడిపోతున్న కులు కుతుబ్ షా టామ్స్ కోసం కూడా 97 కోట్ల రూపాయలు ఇచ్చింది. ట్యాంక్ బండ్ వద్ద ఇలా పర్యాటకులు ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని చెప్పి, దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 45 కోట్ల రూపాయలు. ఇవాళ ఎక్కడ వెలుగులు వెలిగినా, ఎక్కడ ఇవాళ రోడ్లు నున్న కనబడ్డా, ఎక్కడ ఇలా పెద్ద పెద్ద బంగ్లాలు కనబడ్డా కేంద్ర ప్రభుత్వం